పాకిస్తాన్ కథ మళ్లీ మొదటికొచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటసేపు కూడా పాటించలేకపోయింది. అవగాహన కుదిరినట్లు అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు భారత్ పాక్ పెద్దలు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రత్యర్థి దేశం మళ్లీ కాల్పులకు తెగబడింది. దాంతో భారత దళాలు ధీటుగా జవాబు చెబుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్ గాను బాధ్యతాయుతంగానూ ఉండాలని మిస్రీ సూచించారు. కాళ్లబేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా ఇంకా బుద్ధి రాలేదు. శనివారం యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కానీ నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ, శత్రువుల ఎయిర్ బేస్లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాం. వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేలకూల్చాం. మేమే విజయం సాధించాం. ఇది పాకిస్తానీల విజయం. పాకిస్తానీ ఆర్మీ, చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ఞతలు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నా ధన్యవాదాలు అని అన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే చావు దెబ్బలు తిన్న పాక్ మాత్రం తామే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటోంది.